లెజెండ్ అన్నట్టు. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, గెలిచే వరకు తెలియదు కావాల్సిన వారున్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించిన వారున్నారని, పలుకుబడి వచ్చేంత వరకు తెలియదు పలకరించేవారున్నారని, పైవన్నీ పోగొట్టుకుంటే గానీ తెలియదు ఎంతమంది మనతో ఉన్నారని. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం బిగ్ బాస్ కంటెస్టెంట్ పడాల పవన్ కళ్యాణ్ విషయమే. బిగ్ బాస్ హౌస్ అంటేనే అదో పత్తాపారాల నిలయమని జనాల్లో ముద్ర పడిపోయింది. అందులో లవ్ ట్రాక్స్ కి కరువే ఉండదు. ఇక ఇప్పటికే ఈ సీజన్ లో రీతూ చౌదరి, డీమాన్ పవన్లు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా వారి పద్ధతిని మార్చుకోవడం లేదు. ఇక ఈ ప్రేమ జంట విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మరో జంట అయిన సోల్జర్ పవన్ కళ్యాణ్, తనుజ కూడా అదే కోవలో ప్రయాణం చేస్తున్నారు. ఇక అలా కళ్యాణ్ అయితే తనుజని చూసి తెగ మెలికలు తిరుగుతూ సిగ్గుపడుతూ ఆమెతో తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేసేందుకు తను చేసే స్టంట్లని చూసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు. అలా మీ అక్కని బాగా చూసుకో తమ్ముడు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే తనుజ వయసులో కళ్యాణ్ పడాల వయసు సగం కూడా ఉండదని, తనుజ ముద్దమందారం సీరియల్ చేసేటప్పటికి కళ్యాణ్ పడాల స్కూల్ కి వెళ్లే బుడ్డోడని సోషల్ మీడియాలో వారిద్దరి వయసు లెక్కలు బయటికి తీస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆదివారం హౌస్ నుండి రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యాక స్టేజ్ పైకి వచ్చిన రమ్యతో నాగార్జున మాట్లాడుతూ బోర్డుపై ఉన్న 13 మందిలో 5గురి ఫోటోస్ ని తీసి చెత్తబుట్టలో వేసి అందుకు గల రీజన్స్ ని చెప్పమనగా రమ్య మొదటిగా కళ్యాణ్ ఫోటోని తీసి చెత్తబుట్టలో వేస్తూ కళ్యాణ్ కి మెచ్యూరిటీ లేదని, నిబ్బా నిబ్బిలా బిహేవ్ చేస్తూ కాలేజీలో ఫస్ట్ టైం లవ్ లో పడినట్లు బిహేవ్ చేస్తుంటాడని, తనేదో మాట్లాడుతున్నాడు అనుకుంటాడే గాని తనకి మాట్లాడడం కూడా తెలియదని, దానివల్ల తన గేమ్ కి ఎఫెక్ట్ పడుతుందని, ఇందుకు ఉదాహరణగా లాస్ట్ వీక్ నామినేషన్ లో ఒకరిని నామినేట్ చేయబోయి మరొకరిని చేసే దాంట్లోనే తన మెచ్యూరిటీ ఏంటో తెలుస్తుందని చెప్పడంతో తన వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. రమ్య కళ్యాణ్ పగడాల గురించి చెప్పిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? కళ్యాణ్ హీరో అవ్వాలనే మిలిటరీ జాబ్ ని వదిలేసి వచ్చాడా? పవన్ తండ్రి 14 నెలల నుండి తన కొడుకుతో ఎందుకు మాట్లాడలేదు? తనుజకి పవన్ కి మధ్య అసలు ఏం జరుగుతుంది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ భూమి మీద నాకు నచ్చే షాయే లేదా? అగో అక్కడేదో మెరుస్తుంది ఏంది? నేను తిరిగిన దేశాలు లేవు, నేను ఏ దేశాలు లేవు. డిన్నర్ కు డెన్మార్క్ పోయినా, లంచ్ కు లండన్ పోయినా, నాస్టాకు నార్వే పోయినా, షాయికి మాత్రం బేబర్ కేఫ్ కే వచ్చిన. బేబర్ కేఫ్ కే ఎందుకు వచ్చిన అంటే గల్లీకి గంపెడి షాయిలు, దుడ్డుకు దొబ్బేడి కేఫ్లు. మనసుకు నచ్చే షాయి కోసం మలేషియా పోయేటోని. మణికొండలో మట్టి కప్పులో వస్తురంటే మనసు మరలి ఇటు వచ్చిన. బా ఒక్క కప్పు తాగే వరకు మనసు గిప్పుమన్నది. ₹1,00,000 ఫ్రాంచైజ్ అంటే లత్కొరు ముచ్చట అనుకున్న, లోపలికొచ్చి చూస్తే లగ్జరీ ముచ్చట ఉన్నది. దేశాలు తిరిగే దేశ దిమ్మని నేను. యాపొక్కలో యా బిజినెస్ ఉందో మీకంటే ఎక్కువ నాకే బాగా తెలుసు. భూతద్దం పెట్టి వెతికిన ఇసొంటి బిజినెస్ మీరు చూసి ఉండరు. ఇచ్చే ₹1,00,000 కంటైనరు, బోర్డింగ్, టీ పౌడరు, టీ కప్స్, కిచెన్ సెటప్, మార్కెటింగ్, మాస్టర్ సపోర్ట్ ఎవరిస్తారు బై? అటు ఇటు ఆలోచించకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని బేబర్ కేఫ్ ఫ్రాంచైజ్ తీసుకుని మంచిగా బిజినెస్ చేసుకోరి. ఇదే మన బేబర్ కేఫ్ టేస్ట్ కి కెరాఫ్. పవన్ కళ్యాణ్ పడాల అలియా సోల్జర్ పవన్ కళ్యాణ్. ఇతను 1999 జూన్ 1న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇక కళ్యాణ్ కి ఒక తమ్ముడు కూడా ఉండగా అతను ఇప్పుడు ఊర్లో కిరాణా కొట్టుని రన్ చేస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే కాలక్రమేణా కళ్యాణ్ ఫ్యామిలీ విజయనగరంకి వచ్చి సెటిల్ అవ్వగా తను సాధించలేనిది తన కొడుకు కళ్యాణ్ ద్వారా సాధించాలని తన తండ్రి కళ్యాణ్ ని పోలీస్ డిపార్ట్మెంట్ లేక మిలిటరీలో చేర్పించాలనుకున్నాడు. ఇదిలా ఉంటే కళ్యాణ్ చిన్నప్పటి నుండి ఎక్కువగా సినిమాలు చూస్తూ పెరగడం, తను చేసే డాన్స్ కి స్కూల్లో మంచి అప్రిషియేషన్ రావడంతో తనకి సినిమాల్లోకి వెళ్లాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. కానీ తన తండ్రికి భయపడి తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకునేవాడు కాదు. అలా తన స్కూలింగ్ ని అనంతపురంలోని ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటూ హాస్టల్లో ఉండడంతో కళ్యాణ్ తల్లిదండ్రుల ప్రేమకి దూరంగా పెరిగాడు. ఇక ఎప్పుడైతే తన 10th కంప్లీట్ అయిందో తన ఇంటర్ ని కాకినాడలోని జూనియర్ కాలేజీలో పూర్తి చేసి విజయనగరంలో BSc డిగ్రీని కంప్లీట్ చేశాడు. అలా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో తన తండ్రి కళ్యాణ్ ని పోలీస్ జాబ్ కి ట్రై చేయమనగా 2 సార్లు అప్లై చేసినా సెలెక్ట్ కాకపోవడంతో ఆ తర్వాత MSc డిగ్రీని కంప్లీట్ చేసి హైదరాబాద్ కి వెళ్లి జాబ్ చేసుకుంటూ సినిమాల్లో ట్రై చేయాలనుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే కళ్యాణ్ కి ఒక అమ్మాయితో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఈ విషయం తన తండ్రికి తెలిసి కొడుకునిలా వదిలేస్తే చేయిజారిపోతాడని మిలిటరీలో ట్రై చేయమనగా తనకి ఇష్టం లేదని చెప్పిన తన తండ్రి వినకుండా ఇదే విషయంపై ఇంట్లో తరచూ గొడవలు చేయడంతో వేరే దారి లేక పవన్ 2023లో ఆర్మీకి అప్లై చేయగా అన్ని టెస్టుల్లో పాస్ అవడంతో పవన్ ని 11 నెలలు బీహార్ లో ట్రైనింగ్ కి పంపించారు. అలా 2024 నవంబర్ లో ట్రైనింగ్ పూర్తి చేసిన పవన్ కి డిసెంబర్
పేపర్లో కాశ్మీర్లో పోస్టింగ్ వేయగా తనతో బలవంతంగా ఆ జాబ్ని చేపిస్తున్నారని తన తల్లిదండ్రులతో కళ్యాణ్ ట్రైనింగ్కి వెళ్ళినప్పటి నుండి మాట్లాడకుండా వారు కాల్ చేసినా కట్ చేస్తూ వారికి దూరంగా ఉంటూ వచ్చాడు. ఇక అలా ఆర్మీలో కానిస్టేబుల్ కేటగిరీలో సేవలందిస్తూ వస్తున్న పవన్కి తన ఇంట్రెస్ట్కి చేస్తున్న పనికి సంబంధం లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక మరోవైపు కళ్యాణ్ తాను ప్రేమించిన అమ్మాయితో టైం స్పెండ్ చేయకపోవడం, ఎప్పుడూ బిజీగా ఉండడంతో ఆమె తనతో బ్రేకప్ చేసుకొని మరో అతన్ని లవ్ చేయడంతో మరింత కృంగిపోయిన కళ్యాణ్ ఎలాగైనా తనేంటో ప్రూవ్ చేసుకోవాలని సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు స్టార్ మా వారు బిగ్ బాస్లో కామనర్స్కి ఎంట్రీ ఉందని, అందుకోసం అగ్ని పరీక్ష షోలో సెలెక్ట్ అవ్వాలని, అందుకు మీ ఆడిషన్ వీడియో తీసి మెయిల్కి పంపమని ఒక ప్రోమోని రిలీజ్ చేయగా తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కళ్యాణ్ ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని, తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని, బిగ్ బాస్ ద్వారా కొంత ఫేమ్ వస్తే సినిమాల్లో ఈజీగా ఛాన్సులు వస్తాయని కాశ్మీర్ నుండే ఒక ఆడిషన్ వీడియో తీసి స్టార్ మా అగ్ని పరీక్షకి పంపించగా అగ్ని పరీక్ష టీం ఈ వీడియోని చూసి ఈసారి కామనర్స్ లో మిలిటరీలో పనిచేస్తున్న కళ్యాణ్ ని సెలెక్ట్ చేస్తే ఆ షోకి మరింత హైప్ వస్తుందని కళ్యాణ్ ని సెలెక్ట్ చేశారు. దీంతో కళ్యాణ్ తన జాబ్ ని వదిలేసి ఆ షోలో పాల్గొనగా 15 మంది కంటెస్టెంట్లతో తను కూడా అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యాడు. ఇక అలా ఫైనల్స్ దాకా వచ్చిన కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్లేందుకు కూడా సెలెక్ట్ అవ్వగా ఈ విషయం తెలిసి కళ్యాణ్ తండ్రి ఆక్రోశానికి గురై దేశానికి సేవ చేయడం మానేసి పనికిరాని షోకి వెళ్లాడని ఇంటర్వ్యూలు ఇస్తూ తన ఆగ్రహాన్ని చూపిస్తూ కళ్యాణ్ తమ ఫ్యామిలీని ఎప్పుడూ పట్టించుకోలేదని, తమతో మాట్లాడి సంవత్సరం అవుతుందని, అంతేకాకుండా కళ్యాణ్ బిగ్ బాస్ షోకి వెళ్లాడని తాము టీవీలో చూసేంత వరకు తమకి తెలియదని, అతను ఆ షోకి వెళ్లడం తమకి నచ్చలేదని చెప్పడంతో కళ్యాణ్ తండ్రి వ్యాఖ్యలు హల్చలవ్వడం మొదలయ్యాయి. కానీ అదంతా పట్టించుకొని కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9లోకి కామనర్ కేటగిరీలో ఎంట్రీ ఇవ్వగా మొదట్లో ప్రియా శెట్టితో క్లోజ్ గా ఉంటూ తన గేమ్ పై ఫోకస్ చేయకుండా సైలెంట్ గా ఉండడంతో త్వరలోనే కళ్యాణ్ బయటికి వచ్చేస్తాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ ప్రియా ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయిందో తను హౌస్ లో ఎక్కువ రోజులు ఉండాలంటే సెలబ్రిటీస్ తో లవ్ ట్రాక్ నడపాలని డిసైడ్ అయి డీమాన్ పవన్ రీతు వెంటపడితే కళ్యాణ్ తనుజని ఎంచుకొని ఆమెతో క్లోజ్ అవ్వగా తనుజ మాత్రం తనని అవాయిడ్ చేస్తున్నట్లే చేస్తూ తనతో క్లోజ్ గా ఉంటూ వస్తుంది. ఇక అలా హౌస్ లో వీరిద్దరూ చేస్తుంది తప్పో ఒప్పో అని చెప్పేవారు లేరు కాబట్టి ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ద్వారా రమ్య మాధురిలు ఎంట్రీ ఇచ్చారో రమ్య మాధురితో 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ కళ్యాణ్ తనుజపై చేతులు వేస్తున్నా ఆమె ఏమీ అనట్లేదంటే తనకి కూడా కళ్యాణ్ పై ఫీలింగ్స్ ఉన్నాయని వారి మాటల్ని విన్న ప్రేక్షకులు రమ్య మాధురిని తప్పుపడుతూ వీరు కూడా అలాంటి వారే కదా అని విమర్శించడం మొదలెట్టారు. ఇక అలా తనుజంటే అమితమైన ప్రేమున్న నాగార్జున తనని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి రమ్య చెప్పిన క్లిప్స్ ని మాత్రమే చూపించడంతో అప్పటి నుండి కళ్యాణ్ ని తనుజ దూరం పెట్టగా నామినేషన్ రోజు తనుజ 2 చేతులు కలిస్తే వచ్చే చప్పట్ల కంటే ఒక్క చేతితో వేసే విజిల్ సౌండే ఎక్కువగా వస్తుందని కళ్యాణ్ ని తన మీద చేయి వేయి అంటూ చెప్పగా ఆ నామినేషన్ లో తనుజకి బిగ్ బాస్ టీం ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చింది. ఇక మరోవైపు బయట తన పిఆర్ టీం కష్టపడి ఎలివేషన్ ఇస్తున్నప్పటికీ కొంతమంది నెటిజన్లు తనుజాని విమర్శిస్తూ అమ్మాయి వెంట ఒకడు పడుతున్నాడంటే విషయం అందరికంటే ముందు ఆమెకే తెలుస్తుందని, అతను చూసే చూపులోనే అతని ఉద్దేశం ఏంటనేది తెలుస్తుందని, కానీ కళ్యాణ్ విషయంలో అతని చూపులు హావభావాలు అన్ని గమనిస్తే తనుజకి అతని ఉద్దేశం ఏంటో తెలియట్లేదా, కావాలని తన వెనక తిప్పుకుంటుందని తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తనుజ కెప్టెన్సీ టాస్క్ లో కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో కళ్యాణ్ తనని తాను కంట్రోల్ చేసుకోలేక గట్టిగా ఏడ్చేశాడు. ఇక అలా ఇతని ఏడుపుని చూసిన మాధురి ఒరేయ్ ఆపరా నాయన బయట జనం చూసి నవ్వుకుంటున్నారు అని చెప్పిన కళ్యాణ్ మాత్రం ఏడుస్తూనే ఉంటూ అర్ధరాత్రి తనుజ బెడ్ దగ్గరికి వెళ్లి తనుజ చేతిలో చేయేసి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎమోషనల్ అవ్వగా అందుకు తనుజ ఎందుకు ఏడ్చావని చెప్పి పదే పదే అడగడంతో కళ్యాణ్ మాత్రం ఈ వీక్ నామినేషన్ నుండి సేవ్ అయితే ఖచ్చితంగా చెబుతానని చెప్పడంతో వీరి క్లోజ్నెస్ ని చూసిన కొంతమంది వీరిద్దరూ ప్రేమలో పడి చాలా దూరం వెళ్లిపోయారంటే మరికొంతమంది వీరిద్దరిది అక్కా తమ్ముళ్ల ప్రేమలాగే ఉందని, తనుజ ముద్దమందారం సీరియల్ వచ్చినప్పుడు కళ్యాణ్ స్కూల్ కి వెళ్లేవాడని వారిద్దరి వయసుపై ట్రోలింగ్ ని మొదలు పెట్టారు. ఇక ఈ వీక్ కళ్యాణ్ సేవ్ అవ్వడంతో ఒకవేళ తన మనసులో ఉన్న మాటని తనుజకి చెప్పాలనుకున్నా తనుజ ఈజీగా కళ్యాణ్ తో తనకి అలాంటి ఉద్దేశం లేదని చెప్పడం ఖాయమంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ఇక అలా ఒకవేళ తనుజ అతని ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని మూవ్ అయితే ఎక్కువగా నష్టపోయేది కళ్యాణేనని, ఒకవేళ తనుజ బ్యాడ్ అయితే ఆ వారం కాస్త వీక్ అవుతుందేమో గాని బిగ్ బాస్ మరియు నాగార్జున ఆమెను ఎలిమినేట్ చేసే సాహసం చేయరని, అంతేకాకుండా తనుజ బయట స్ట్రాంగ్ పిఆర్ టీం ని పెట్టడంతో తన కోసం వారు తెగ కష్టపడుతూ ఓట్లు వచ్చేలా చేస్తున్నారని, కానీ కళ్యాణ్ ఏమాత్రం తేడా కొట్టినా బిగ్ బాస్ హౌస్ నుండి బయటపడతాడని, అందువల్లే తనలోని చేష్టల్ని పక్కన పెట్టి ఆటపై ఫోకస్ పెడితే కళ్యాణ్కి తిరుగుండదని, లేదంటే ఏదో ఒక వారం బ్యాగ్ సర్దుకోవాల్సిందే అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు పవన్ కళ్యాణ్ ఆటపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్ ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము, మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి
జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. ఇది ఫోక్స్ పడాల పవన్ కళ్యాణ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.